తిరుపతి ఘటనలో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బైరాగి పట్టణంలో భక్తుల తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు ఆయన. టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్షమించాల్సిన తప్పు కాదంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఎందుకు జరిగింది అనేది కూడా టికెట్ కల్పించారు. రెండుకి ఇవ్వలేదు ఇళ్ళ ట్రాన్స్ఫర్ ఈ సందర్భంగా అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించారు ఏపీ సీఎం. టికెట్ల పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటలు జరగకుండా నియంత్రించేందుకు ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని నిలదీశారు. అసలు ఇంతమంది అధికారి యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీని సవ్యంగా ఎందుకు చేయలేకపోయారంటూ నిలదీశారు చంద్రబాబు. చనిపోయిన తర్వాత అనేది ఇష్యూ కాదు. ఎక్కువ మంది ఇంజూరీ అవుతారని అడిషనల్ అంబులెన్స్ వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఎన్ని టికెట్లు జారీ చేశారని ప్రశ్నాస్త్రాలు సంధించారు ఏపీ ముఖ్యమంత్రి. ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని ఆరా తీశారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లుంటుంది, పక్క పక్కనే టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock, 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు, స్టాంప్ వేయడం తర్వాత మీకు చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా? ఇక్కడ నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, మీకు మెసేజ్ వచ్చిందా? ఇన్సిడెంట్ జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని క్యూ లైన్ లో మీకు ఎప్పుడు తెలియదు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేసి అడిగావా? అప్పుడే ఏం చెప్పారంటే DSP has to come, cannot. I said no, you have to follow uniform instructions, you cannot follow like. ఎవరికి చెప్పారు మీరు? ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు. పరిమితికి మించి భక్తులను లోపలికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. భక్తులను బయటకు పంపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ సూటిగా ప్రశ్నించారు. Roughly about 4 lakhs ఆఫ్లైన్ సార్, 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్, మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి అసహనం ఫీల్ అవుతారు, కానీ దానివల్ల వాళ్ళు ఉండదు సార్. డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ పెడుతున్నాం సార్. ఇప్పుడు చేస్తావమ్మా, జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. 10 మంది ఉన్నారు. ఇదొక 500 meters జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్. 1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్. ఎవరైనా సరే పద్ధతి ప్రకారం పనిచేయాలని సూచించారు చంద్రబాబు. బాధ్యతగా పనిచేయాల్సిన చోట తమాషాలు చేయొద్దని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వారిగా. ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు? అంబులెన్స్ ఇక్కడ